కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థలపై దస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిజంగా ధర్మస్థల్లో అత్యాచారాలు, హత్యలు జరిగాయా? ఆ అస్థిపంజరాలు ఎవరివి? నిత్యం దేశ విదేశాల నుంచి వేలాదిగా సందర్శించే ఆ క్షేత్రంపై ఎందుకు అలజడి రేగుతోంది? నైరుతి కర్ణాటకలోని ఆ చిన్న పట్టణంలో అసలు ఏం జరిగింది? దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థల శ్రీ క్షేత్ర మంజునాథ స్వామి ఆలయం సంచలనాత్మకమైంది. ఈ ఆలయంలో గతంలో పనిచేసిన వ్యక్తి చేసిన ఆరోపణలు, దానికి కొన్ని రుజువులు సైతం దొరకడంతో ఆలయం పేరు మారుమోగిపోతోంది. 1995 నుంచి 2014 మధ్య అత్యాచార బాధితులైన దాదాపు 100 మంది బాలికలు, మహిళల మృతదేహాలను వేరువేరు ప్రదేశాలలో ఖననం చేసినట్లు ఆలయంలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేసిన ఓ వ్యక్తి పోలీసులకు చెప్పాడు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో డీజీపీని కలిశాడు. మేజిస్ట్రేట్ ఎదుట బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 183 కింద తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అప్పట్లో కొందరు తనను చంపుతామని బెదిరించడంతో మౌనంగా ఉన్నానని, అపరాధ భావంతో జీవించలేక ఇప్పుడు నోరు విప్పాల్సి వచ్చిందన్నాడు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. అంతర్గత భద్రతా విభాగం డీజీపీ ప్రణబ్ మెహంతి నేతృత్వంలో 5 ఐపీఎస్ అధికారులతో సిట్ను ఏర్పాటు చేసింది. 1995 నుంచి 2014 వరకు ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి గడిచిన 10 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. పారిశుద్ధ్య కార్మికుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. న్యాయమూర్తి ఎదుట చాలా మంది మహిళల మృతదేహాలు దుస్తులు లేకుండా, లైంగిక దాడి, హింసకు గురైన రీతిలో ఉన్న మృతదేహాలను తాను ఖననం చేశానని చెప్పుకొచ్చాడు. వారంతా అత్యాచారానికి గురైన వారేనని చెప్పుకొచ్చాడు. పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని చూపిస్తానని చెప్పడంతో దీనిపై ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటన సంచలనంగా మారడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిట్ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని కోరింది. 2003లో ధర్మస్థల ఆలయంలో కనిపించకుండా పోయిన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్, 11 ఏళ్ల కిందట జరిగిన సౌజన్య అనే విద్యార్థిని హత్య కేసులు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. సౌజన్య కేసుకు సంబంధించి ప్రజా సంఘాలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదుతో 2003లో అదృశ్యమైన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ తల్లి సుజాత భట్ తాజాగా మళ్లీ ఫిర్యాదు చేశారు. తన కుమార్తె అస్థికులన్న గుర్తించి ఇస్తే హిందూ సంప్రదాయం ప్రకారం కర్మకాండలు చేసుకుంటానన్నారు. గత కొన్నేళ్లుగా ధర్మస్థల ప్రాంతంలో పుర్రెలు, అస్థిపంజరాలు బయటపడుతూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. హత్యలు, అసహజ మరణాలు, అత్యాచార ఘటనలపై విచారణ చేయాలని పలు సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. కొందరు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాను విధుల్లో ఉండగా కొన్నిసార్లు మృతదేహాలపై డీజిల్ పోసి ఎటువంటి ఆధారాలు మిగలకుండా కాల్చేయాలని ఆదేశాలు వచ్చేవని చెప్పాడు ఫిర్యాదుదారు. వందలాది మృతదేహాలను ఆధారాలు లేకుండా చేశానన్నాడు. అప్పట్లో ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కుటుంబంతో కలిసి మరో ప్రాంతానికి వెళ్లిపోయానని చెప్పాడు. 2010లో స్కూల్ డ్రెస్సులో ఉన్న బాలిక శవాన్ని మరో చోట పాతిపెట్టినట్లు చెప్పాడు. ఈ వ్యవహారంలో ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయ అధికారులున్నారన్నారు. తన కుటుంబానికి భద్రత కల్పిస్తే అందరి పేర్లను, వారి పాత్రను బహిర్గతం చేస్తానన్నాడు. అయినా పోలీసు దర్యాప్తు నత్తనడకన సాగుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదుదారు చెప్పిన దాంట్లో నిజమెంతో తేలాల్సి ఉంది. ఆయన చెప్పింది నిజమే అయితే ప్రపంచవ్యాప్తంగా ధర్మస్థల ఘటనలు సంచలనం సృష్టిస్తాయి.